మెదక్ జిల్లా కోల్చార మండలం రంగంపేటలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలకు బీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. రంగంపేట ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఇసుక సుధాకర్, మాజీ సర్పంచ్ విజయ్, సీనియర్ నాయకులు గామని గంగాధర్, ఎలుక గంగులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అరిగే రమేష్ పై విమర్శలు చేసే ముందు గతంలో జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రమేష్ పై చేసిన ఆరోపణలు సరికావని, ఆయన తన కష్టార్జితంతో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. అలాగే పలువురు నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు సంబంధిత వ్యక్తులు ఖండించాల్సి ఉంది. ఈ నెల 29వ తేదీన శనివారం రంగంపేటలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి రావాలని, తమ ఆరోపణలపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బండి రమేష్ గారు, మీరు చేసిన అన్యాయాలు చాలా ఉన్నాయి. మీరు ముగ్గులు పెడతామని పని మనిషిని పెట్టుకొని మీరు గ్రామ పంచాయతీలో 6,000 తీసుకుంటూ, పని చేసేవానికి 3,000 ఇచ్చుకుంటూ, లాస్ట్ 3 నెలలు మొత్తం ఇవ్వకుండా చేసిన అన్యాయం కదా. పని వాళ్ళ సొమ్ము తిన్నట్టు కదా. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు కమాల్కి ఇచ్చిన 2 లక్షల చెక్కు ఏం చేసారు? మీరు ఎందుకు ఇచ్చారు? దేవుని గుడికి ఇచ్చారు. అది ఆ డబ్బులు కూడా నువ్వు తిని వాడకం చేసుకున్నది కదా. వెంచర్ల కమిషన్లు ఏమైనాయి? 10 గుంట భూమి ఇవ్వలే గ్రామ పంచాయతీకి. ఏమైనాయి ఇన్ని వెంచర్లలో? ఇవి చేసిన అన్యాయాలు ఎన్ని ఉన్నాయి? దేవుని గుడి కూలదెంగి అలా వచ్చింది ఏమో తీసుకొని దాన్ని విచ్చలవిడిగా విడిచిపెట్టావు. వాళ్ళు కుటుంబీకులు కోశవాడి బాధపడి చనిపోయారు కరోనా టైంలో, బాధలకు గురై. నువ్వు చేసింది మోసాలు కదా అవి. మీరు మా సార్ను పట్టుకొని ఎంత పడితే మాట్లాడుతున్నారు. అవును, ఆయన బ్రోకర్ అంతందుకు, కబ్జాదారు అంతందుకు అంత అదే నీకు ఏం కబ్జా చేసి మా సార్ నిరూపిస్తావాను? తీసుకొని రా, గ్రామ పంచాయతీ శనివారం నాడు తీసుకొని రా. ఏమున్నాయో మీ దగ్గర ఆధారం ఉంటే మేము తల వంచుతాం. మేము ప్రజలకు అన్యాయం చేసామంతా. మీరు ఎంతమందికి లోపల ఆడపిల్లలు కూడా వేధించడం మాకు తెలుసుదా? అడ్డుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా రండి. మీరు ఆ పెద్ద మనుషులు ఉండగలగా, ఊరు పెద్ద మనుషులు గుడిని మళ్ళా రిపేర్ చేయించారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని. మీకు బుద్ధి లేదా? మీరు గుళ్ళ తెంగుతారు దేవుని గుడిని. వాళ్ళు వచ్చిన పైసలు వాడుకుంటారు. ముసళ్ళకి ఇస్తే, పెద్ద మనుషులకు ఇస్తే దానికి ఇంకా మంచి చేయకపోయినా వీడికైనా ఎంత బాగు చేసారు ఊరు పెద్ద మనుషులు. మీరు పట్టించుకోకపోతే మీ హాయంలే కదా ఇది జరిగింది. మీకేమైనా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోరు. ఒకరి మీద ఒకరు ఆయన మాట్లాడితేనే ఈయన మాట్లాడు. ఈయన ఎందుకు మాట్లాడుతుండే? కబ్జా కోరని ఎందుకు మాట్లాడాడు? ఆయన రమ్మను, మాట్లాడమని. రంగంపేట గ్రామ పంచాయతీ కూడా రండి శనివారం. మాది ఏదో నిరూపించు ప్రజల ముంగట. నీ దొంగ లెక్కలు లేవా గ్రామ పంచాయతీలో? అంజనేయులు గౌడ్ అని చెప్పి ఒక బ్రోకర్ అని చెప్పి అన్న విషయానికి మీరు అది వ్యక్తిగత విషయాలు అవి. ఆయన కబ్జా కోర అని సార్, అది వ్యక్తిగత రాజకీయం గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుని వేసి పెట్టి ఇప్పుడు ఈ స్థాయిని విమర్శించడం మీకు ఎంత అది సమంజసం? ఎక్కడున్న వాళ్ళు మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీ గుండె మీద చేతేసుకొని చెప్పండి. ఆ వ్యక్తిగత రాజకీయాలు వాళ్ళిద్దరు ఏమని ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. దాని గురించి మీరు సంభాషణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఏమైంది? భూములన్నీ ఎక్కడ చేవి? ఎక్కడికి పంపించినావు నువ్వు? తాత ముత్తాతల దగ్గర ఆస్తుండే నీ దగ్గర. అనవసరంగా మంది మీద ఆలోచన చేసేటప్పుడు పార్టీ గురించి మేము మాట్లాడలేదు, సార్ మాట్లాడలేడు. వ్యక్తిగతంగా ఆయన ఒక మనిషిని అన్నాడు, తన కుటుంబాన్ని తనను అన్నాడు కబ్జాదారని. ఆయన మీ బ్రోకర్ అన్నాడు. అవస్థనా కాదా? మీకు తెలియదా? మీరు పడుకునేటప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడు. నిద్రపోయేటప్పుడు మీరు ఎవరి దగ్గర మీకు ఇంకా అర్థమైతే లేదు. ఒక్కొక్క టైంలో ఆయన దగ్గర బియ్యం తెచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడే ముందు. గుండెల మీద పండుకునే టైంలో మీ ఎదలా గుండెల మీద చేసుకొని నిద్రపోయి ఆలోచన చేసుకోండి. నిజాయితీగా బతుకుర్రి. కానీ మీకు చేత కాదు. మోసాలకు ఎగబడ్డరు. మేము చూడు ఇదే రకంగా ఉన్నాము, కష్టం చేసుకుంటాం, ఇదే రకంగా ఉన్నాం. మేము ఎవరికి అన్యాయం చేస్తున్నాం చెప్పి మేము మాకు అన్యాయాలు తెలివై
తెలుసు ఎంతవరకు. అంత పెద్ద మొత్తంలో మాకు రావు, ఏదో చిల్లరగా అంతే. కానీ మీది కుంభకోణాలు, పండ్లకి ఇష్టమైతే చెప్పి పండ్లకాంత కూడా మింగే రకం మీది. మాకు తెలియదు అనుకుంటున్నావా? మీ జాతకం ఊళ్ళో ఉట్లేమనుకుంటున్నావా? మీ గురించి మాకు తెలియదా? మేము ఉట్లేదా? మీరు ఉట్లేదా? మీ గురించి మాకు తెలియదా? అట్లా మాట్లాడు మంచిది కాదని నేను భావిస్తున్నా, వాళ్ళను హెచ్చరిస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.